అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మొదటగా కొన్ని ఆలుగడ్డలను తీసుకొని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఆలుగడ్డలు ఉడికాక వాటిపైన ఉన్న తొక్క తీసేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తెల్ల బఠానీలను కూడా కుక్కర్లో వేసి నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన ఆలుగడ్డలు బఠానీలను ఒక గిన్నెలో వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పైన కొంచెం ఉప్పు, కారం, మసాలా పొడి, పసుపు వేసి అంతా కలిసేలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పానీ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఖర్జూరం వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి అందులో కొంచెం నిమ్మరసం, పానీపూరి మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకుంటే చల్లటి పానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం రెడీ చేసిన ఆలు మిశ్రమాన్ని రౌండ్గా సర్దుకొని మధ్యలో ఈ పానీ పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పూరిని తీసుకొని ఇలా చిల్లు పెట్టి అందులో మసాలా నింపి పానీలో ముంచి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా, నోరూరించే పానీపూరి రెడీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.